నమస్కారం. మీరు చూస్తున్నారు ధర్మయుద్ధం ఛానల్. మన ధర్మయుద్ధం ఛానల్కి మరియు నా ఆధ్యాత్మిక ప్రపంచానికి స్వాగతం. ఈరోజు తమ్మునైలో చూపించినట్టుగా మనకు ఈరోజు టాపిక్ దేవుడు ఎవరు. మనకి వేదాల ప్రకారం దేవుడు అంటే నిరాకారుడు, నిర్గుణుడు, అంతము లేనివాడు. ఇది మనకు తెలిసిన డెఫినేషన్. మీ అందరికీ నేను కొత్తగా చెప్పేది ఉంది, మీకు తెలిసే విషయం. అయితే ఇప్పుడు మనకి కోరికలు తీర్చేవాడు. మనం ఏ కోరికలు అయితే కోరుతామో ఆ కోరికలు మనకి ఇచ్చేవాడు. ఇదే మనకు తెలిసింది. చాలామంది కూడాను ఇదే చెప్తూ ఉంటారు. దేవుడు అంటే ఏముందండి, మనం అడిగితే కోరికలు తీర్చాలి అలా అని. మనకి చాలా సినిమాల్లో కూడా చూపించారు. ఏమని చెప్పారు, ఆయన భగవంతుడి చేత చెప్పించారు. భక్తుడికి ఏమని చెప్పించారు, మాదేముందయ్యా, మీరేం అడిగితే మేము అది చేయటమే అని. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే భక్తికి లొంగిపోతాడు దేవుడు. సో దాన్ని అలా చెప్పించారు. దాన్ని మనం వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి చెప్పిన ప్రకారం నిరాకారుడు, ఏ ఆకారము లేనివాడు. ఫస్ట్ ఈ టాపిక్ మాట్లాడతాం. మరి ఏ నిరాకారుడైనప్పుడు, ఏ ఆకారము లేనప్పుడు మరి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, కాళికమ్మవార్లు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి వీళ్ళందరికీ ఆకారం ఉన్నాయిగా. వినాయకుడు వీళ్ళందరికీ ఆకారాలు ఉన్నాయిగా. మరి నిరాకారుడని ఎందుకు అన్నారు కదా. ఇప్పుడు దాని మీద మాట్లాడుకుందాం. ఏమిటి అంటే మనకి శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం, వేదం ప్రకారం బ్రహ్మకి 3 తలకాయలు ఉంటాయి. యాక్చువల్ 4 తలకాయలు ఉండేవి. శివుడు అట్లా గిలడం వలన 3 తలకాయలు మిగిలినవి. ఈ కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మళ్ళీ నేను కొత్తగా కథ మొత్తం రిపీట్ చేయాలంటే చేయడం ఎందుకు, మీకు తెలిసిన విషయం కాబట్టి నేను పెద్ద చేయడం ఎందుకు. ఇక రెండో వాడు విష్ణు శంకుచక్ర గదాస్తాలతో ఉంటారు. ఇక 3 శివుడు ఏమిటి, ఏనుగు చర్మం కట్టుకొని పులితోలు కప్పుకొని మెడలో నాగుపాముతో, మెడలో కపాలమాలతో ఉంటాడు. మరి శివుడు కపాలమాల ఎతికేసుకున్నాడు మెడలో అంటే ఆయన చేసిన గొప్ప విషయం ఏంటంటే, మనకి బ్రహ్మ అనే ఒక దేవుడు ఉన్నారు కదా, ఆయన కొన్ని కల్పాలకి మారిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వెళ్ళిపోయిన బ్రహ్మ యొక్క కపాలాన్ని తన మెల్ల వేసుకుంటాడు గుర్తుగా. అది కాబట్టి శివుడు కపాలమాల ధరిస్తాడు. మరి నిరాకారుడైనటువంటి వ్యక్తికి ఇంత చక్కగా మనం శాస్త్రం ప్రకారం పెట్టుకున్నాము, అలా విగ్రహాన్ని తయారు చేసుకున్నాము, వాళ్ళని పూజిస్తున్నాము కదా. అయితే విషయం ఏమిటి అంటే వాడు నిరాకారులే, నిర్గుణులే. అయితే ఏమిటి అంటే మనకి నిరాకారోపాసన అని ఒకటి ఉన్నది. అంటే ఏ ఆకారము లేని వారిని మనం ధ్యానించడం, తపస్సు చేయటం, జపం చేయటం చేస్తాం. ఇక్కడ నేను ధ్యానం అనే మాత్రం చెప్తాను, ఎందుకంటే ధ్యానంలోనే నిరాకార ఉపాసన సాధ్యం కాబట్టి ఈ ధ్యానం గురించి ధ్యానం విషయంలో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి ఈ విషయం. మనకి ఏమిటి అంటే యద్భావం తద్భవతి అని ఒకటి ఉంది కదా. దాని ప్రకారం మనం శివుడిని ఎలా అయితే ఆ చెప్పినటువంటి అలంకరణతో ఊహించుకుంటామో అప్పుడు శివుడు మనకి అలానే దర్శనమిస్తాడు, విష్ణువు అలానే దర్శనమిస్తాడు, అమ్మవార్లు అలానే దర్శనమిస్తారు. ఎందుకు అంటే మనము వాళ్ళని ఆల్రెడీ అలా చూసేసాం. మన ఫోటోల్లో, గుళ్ళల్లో అన్నిట్లో అలా చూసేసాం. మనకి చిన్నప్పటి నుంచి అది ఫిక్స్ అయిపోయాం మనం. కాబట్టి మనకి అలానే తెలుసు అది సంగతి. కాబట్టి యాక్చువల్గా వాళ్ళకి ఏ ఆకారము ఉండదు, నిరాకారులు, నిర్గుణులు అంటే ఏ గుణము లేని వాళ్ళు. ఇప్పుడు ఏ గుణము లేదు అన్నప్పుడు కామ, క్రోధ, మోహ, మదమాచల్యాలు అనేవి గుణాలేగా.
ఇది కాకుండా నిద్రపోవటం, భోజనం చేయటం, ఇవన్నీ కూడా గుణాలేగా, మనకున్న గుణాలే కదా. మనకున్న గుణాలు ఉన్నాయి కదా ఇవన్నీ. మన నిద్రపోవటము, కామ క్రోధ మహమ్మద మాత్సర్యాలు, నిద్రపోవటం, ఆకలి, ఇవన్నీ ఉన్నాయి మనకి. అలాంటప్పుడు ఆయనకి అసలు ఏ గుణము లేనప్పుడు ఆయనకి పెళ్ళిళ్ళు, కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. ఇది మనకు తెలిసిన శాస్త్రమే. మరి ఇది ఎట్లా సాధ్యం అంటే, ఇప్పుడు మనకి సహజంగా ప్రకృతిలో కానీ విశ్వంలో కానీ ప్రతి పురుష శక్తికి పక్కన ఒక స్త్రీ శక్తి ఉంటుంది మనకి. ఇది మనకి దేవుడు అలా పెట్టేశాడు మనకన్నిటికీ. ఇప్పుడు భర్తకి భార్య ఉన్నంతసేపే భర్తకి శక్తి. ఇప్పుడు మనం చూస్తాం, మీకు సహజంగా చూసి తెలుస్తూ ఉంటుంది సమాజంలో, భార్య పోతే భర్త ఎక్కువ రోజులు బతకలేడు. మీరు చాలా కేసులు చూసి కూడా ఉంటారు మీరు. కానీ భర్త పోతే భార్య మిగిలి ఉంటుంది. ఇది నెగిటివ్గా చెప్పట్లేను. ఆవిడ శక్తి కాబట్టి నిలబడగలుగుతుంది స్త్రీ అని. ఆవిడ భర్త పోయినా సరే. అదే భార్య పోతే భర్త నిలబడలేడు. ఎందుకంటే ఆయన శక్తే ఆవిడ కాబట్టి ఆయన ఉండలేడు. ఆయన కూడా కొద్ది కాలంలో పోతాడులే. అప్పటికప్పుడు పోయిన కేసులు కూడా చాలా చూసే ఉంటాం మనం. కాబట్టి అలానే దేవుళ్ళకు కూడా శివుడు శక్తి అంటే అమ్మవారు. మీకు లక్ష్మీనారాయణులు అంటారు, కలిపి చెప్తారు. ఫస్ట్ లక్ష్మీ అమ్మవారే, తర్వాత లక్ష్మీనారాయణులు. ఇక బ్రహ్మకేటు పూజలు లేవు కాబట్టి మనం వాళ్ళని పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. అది సంగతి. అదొక శాపం. అది మీకు తెలిసే ఉంటుంది అక్కడ కూడా. కాబట్టి నేను ప్రతి చెప్పేది ఏం లేదు. ఇప్పుడు మనకి 3 చెప్పేసుకున్నాం. చెప్పిన తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఒక హైరార్కీ పెట్టారు, డ్యూటీస్ అప్పచెప్పారు. ఎవరైతే పరబ్రహ్మ స్వరూపం ఉన్నారో వారు. నేను వాడు అంటారు అందరూ. యాక్చువల్గా నేను ఎందుకు వారు అన్నానంటే, స్త్రీలింగము పురుషలింగము బ్రహ్మస్వరూపానికి లేవు. అసలు దేవుడికి ఏ లింగం ఉండదు, స్త్రీలింగం పులింగం ఉండదు. కాకపోతే మనం అర్థం చేసుకోవడానికి మనకి అలా పెట్టారు. అయితే శాస్త్రాల ప్రకారం అందరికంటే పైన ఉన్నది అమ్మవారు. సో ఎవరు? కాళిక అమ్మవారు. కాబట్టి నేను ఆవిడనే పరబ్రహ్మ స్వరూపం అనుకుంటున్నాను. సో ఆవిడ కింద బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అని 3 పెట్టారు. మళ్ళీ వాళ్ళకి బ్రహ్మకి సరస్వతీదేవి, విష్ణువుకి లక్ష్మీదేవి, మన శివుడికేమో పార్వతీ అమ్మవారు. వాళ్ళు అక్కడ వదిలేదు. బ్రహ్మకి సరస్వతీదేవి ఇచ్చినప్పుడు ఆవిడని విద్య నేర్పే దేవతగా పెట్టారు. అంటే విద్యకి ఆవిడే అధిపతి. 2 విష్ణువుకి లక్ష్మీదేవి, అంటే ఆవిడ ధనానికి అధిపతి. తర్వాత వచ్చి శివుడికి అమ్మవారు పార్వతీదేవి. అంటే పార్వతీ అమ్మవారు వచ్చి ఆవిడ కూడా అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటుంది. విష్ణు ఎలా చూస్తారు, ఆవిడ కూడా అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటుంది. ఇలా వీళ్ళకి డిఫరెంట్ డ్యూటీస్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏమిటి అంటే, మనకి దేవుడు అంటే కోరికలు తీర్చేవాడు. ఎలా అంటే ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఈ రోజుల్లో కలియుగ దైవం అన్నటువంటి స్వామికి మనం ఏం చేస్తాం? స్వామి, నాకు గనక కొడుకు పుడితేనో కూతురు పుడితేనో, లేకపోతే నాకు మంచి ఉద్యోగం వస్తేనో, లేకపోతే మా అమ్మాయికి మంచి సంబంధం వస్తేనో, నాకు ఈ డబ్బులు కష్టం తీరిపోతేనో, నేను నీ కొండ ఎక్కి, అంటే మెట్ల మార్గంలో ఎక్కి వచ్చి నా కేశాలు నీకు ఇస్తాను. మగవాళ్ళు అయితే, స్వామి నా గుండు చేయించుకుంటా, నేను మొత్తం నా కేశాలు మొత్తం తల కేశాలను ఇచ్చేస్తాను, తలనీరాలు ఇచ్చేస్తాను అని చెబుతాను. ఇంకొంత నిలువు దోపిడీ చేసేస్తాను అని చెప్తారు. ఇలా రకరకాల కోరికలు కోరుతారు. అవి కాకుండా మనకి ఫేమస్గా ఉండేది ఇక రకరకాల హోమాలు, పరిహారాలు. ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయినాయి మార్కెట్లో పరిహారాలు. ఏది జరిగినా పరిహారం.
రకరకాల పరిహారాలు, ఒకే సమస్యకి రకరకాల పరిహారాలు. నాకు నిన్న ఒక ఆయన చెప్తున్నారు, వెళ్తుంటే స్వామి ఇట్లా ఇట్లా ఉంది అంటే ఆయన అంటున్నారు, ఏం చెప్పండి స్వామి, ఒకే సమస్యకి 10 రకాల పరిహారాలు చెప్తున్నారు, ఏ పరిహారాలు చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తున్నారు. సో మనకేమిటి అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఒక పరిహారం చేసేస్తే ఆ సమస్య తీరిపోతుంది అని. ఇలా మనం ఏం చేసాము అంటే దేవుడు అంటే మన ఇంటి పాలేరు లెక్క చూడడం మొదలుపెట్టాము. అంతే కదా, మనం ఏ పని అయితే ఆ పని చేయాలి, పాలేరు, అంతే కదా మనం అనుకునేది. యాక్చువల్గా ఆయనకు అది కాదు, ఆయన ఇంకేం చేస్తాడనేది రేపు మాట్లాడదాం, కానీ ఫస్ట్ ఇది కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనము దేవుణ్ణి శుభ్రంగా, మామూలు మాటలు చెప్పాలంటే ఆయన మనం వాడుకుంటున్నాం, కానీ దేవుడు అది చేయట్లేదు. దేవుడు చేసే పనులు ఇంకా చాలా ఉన్నాయి. మనం దేవుడిని అర్థం చేసుకోక దేవుడు అంటే ఎవరో తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నాం. అసలు దేవుడు అనే ఆయన ఈ విశ్వం మొత్తాన్ని సృష్టించి, ఈ విశ్వం మొత్తంలో కూడా ప్రతి జీవి దగ్గర నుంచి, చిన్న జీవి దగ్గర నుంచి అనేక గ్రహాల వరకు ప్రతిదీ ఆయనే చూసుకోవలసింది. మనం ఇంట్లో బయట రోజు బాగా తిరిగే పని ఉందంటేనే ఎక్కువ భోజనం చేసే మనం ఈ విశ్వం మొత్తాన్ని నడిపించడానికి శక్తి కావాలి కదా, ఆ శక్తి ఆయన చేసేటువంటి తపస్సు. ఆ తపస్సు చేయడం వల్లే, తపస్సు ద్వారా వచ్చే శక్తిని ద్వారానే ఆయన విశ్వం మొత్తాన్ని నడుపుతున్నాడు. ఈ విశ్వం అనేది ఈరోజు ఇంత ఉంటే రేపు ఇంత ఉండదు, ఇంకా పెరుగుతుంది. విశ్వం అనేది అనంతమైనది అని మనకు తెలుసు. రోజుకి కొన్ని వేల గ్రహాలు పుడతాయి, కొన్ని వేల గ్రహాలు పోతాయి, నక్షత్రాలు పుడతాయి, నక్షత్రాలు పోతాయి. ఇవన్నీ నడిపిస్తున్నది ఎవరు? ఆయనే. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మనం భూమి మీద ఉన్నాం మనం అనుకుంటున్నాం కదా, మీకు తెలిసిన విషయం అయినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. మనం విశ్వంలో మధ్యలో ఎక్కడో ఒక చోట ఉన్నాం. మన చుట్టూ ఉన్నది విశ్వమే. ఆ విశ్వంలో ఒక చిన్న గ్రహమైన భూగ్రహం మీద మనం ఉన్నాం. ఆ చిన్న భూగ్రహం మీద ఉన్న కొన్ని దేశాలలో ఒక దేశంలో మనం ఉన్నాం. ఈ ఉన్న పెద్ద దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో నుంచి ఏదో ఒక రాష్ట్రంలో మనం ఉన్నాం. ఆ రాష్ట్రంలో ఎన్నో సిటీసు, ఎన్నో విలేజెస్ ఉంటే మనం దాంట్లో ఒక సిటీలో లేకపోతే ఒక విలేజ్లోనూ ఉన్నాం. అంత పెద్ద విలేజ్లోనూ ఒక సిటీలోనూ ఎక్కడే ఒక కాలనీలో ఉన్నాం. అంత పెద్ద కాలనీలో ఏదో మనం ఒక స్ట్రీట్లో ఉన్న ఒక ఇంట్లో ఉంటున్నాం. ఇది మనం ఉన్న ప్లేస్. ఇది మన స్థితి, ఇది మంది. అంటే మన పైన ఎంత ఉంది ప్రపంచం. మీకు సహజంగా చూస్తే కొంతమంది బాబాలు ఏం చెప్తారు, బలానా దేవుడి ప్రచారకము అని చెబుతాడు. దేవుడికి నువ్వు ప్రచారం చేసే పని లేదు, ఆయన ప్రచారాన్ని కోరుకోడు కూడా. మీరు ఆయన ప్రపంచాన్ని కోరుకుంటాడు, మీరు ఎందుకు అనుకుంటున్నారు? కోరుకో. ఇది మనం చేసే పని అంతే తప్పితే నువ్వు భగవంతుడి ప్రచారం చేసే పరిస్థితి లేదు ఇక్కడ. తర్వాత ఇప్పుడు టాపిక్ వెళ్ళిపోతాం వల్ల ఇప్పుడు ఏంటి అంటే ఈ విశ్వం మొత్తాన్ని తన శక్తితో నడపాలి. భూగ్రహానికి ఏ ఆధారం లేకుండా భూగ్రహం నిలబడి ఉంది విశ్వం మధ్యలో ఎక్కడో ఒక చోట. దాన్ని నిలబెడుతుంది ఎవరు? దేవుడే కదా. అంత విశ్వం మధ్యలో ఏ ఆధారం లేకుండా ఒక గ్రహాన్ని నిలబెట్టడం అంటే దానికి ఎంత శక్తి కావాలి భగవంతుడు చెప్పండి. కాబట్టి ఆయన నిత్యం తపస్సులోనే ఉంటాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళ డ్యూటీలు ఇది అది మనల్ని పాలించడం ఒక్కటే కాదు, వాళ్ళకి ఈ డ్యూటీ కూడా ఉన్నది. విశ్వం మొత్తం జాగ్రత్త నడపాలి. మనకి ఈ మధ్య బాగా చూస్తున్నాం, నాసా వాళ్ళు బాగా మనకి చెప్తున్నారు, యాస్ట్రాయిడ్లు వచ్చి భూమిని గుద్దుకుంటున్నాయి, నాసా వాళ్ళు వెళ్ళి దాన్ని తప్పిస్తున్నారు అని. తను సృష్టించిన ఈ విశ్వంలో ఒక భూగ్రహాన్ని మన లెక్క ప్రకారం కలిగి అనేది 4,32,000 సంవత్సరాలు. అంటే 4,32,000 సంవత్సరాలు కాకుండానే భూమి నాశనం చేసేస్తుంది భగవంతుడు, చేయడు కదా. ఇవన్నీ మన భ్రమలు. అప్పుడెప్పుడు 2012లో ప్రపంచమంతా అంతమైపోతుంది, ఇప్పుడు సినిమా కూడా వచ్చింది, అందుకు ప్రచారం కూడా జరిగింది. ఏమైంది? ఏమీ కాదు. 4,32,000 సంవత్సరాలు ఆయన పెట్టిన సంవత్సరాలు ఎన్ని భగవంతుడు పెట్టిన 4,32,000 సంవత్సరాలు కూడాను అవి అయితేనే అప్పుడు ఈ యుగం ముగుస్తుంది. తర్వాత మళ్ళీ కొత్త యుగం స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ కొత్త యుగం అంటే కృతయుగమే, సత్యయుగమే. సత్యయుగం కృతయుగం రెండు ఒకటే కాబట్టి కృతయుగం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ఈ భూమి అంతమైపోదు. ఈ తర్వాత ఇలా ఇంకా జీవి పుట్టకపోవడం అంటూ లేదు. ఇది చక్రం, కాలచక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అది సంగతి.
సో ఇదంతా నడిపేది ఎవరు? దేవుడు కదా. ఇప్పుడు ఆ దేవుడికి ఎంత పని ఉంటే మనం ఓన్లీ మన కోరికలు తీరుస్తాడు ఇదే పని ఆయనకి అనుకోవడం మహత్వం కదా. ఆయనకి ఇది కాకుండా ఇంకా చాలా పనులు ఉంటాయి. మనకి ఇప్పుడు రాక్షసులు లేరు ఈ యుగంలో. ఈ యుగం వచ్చే ముందర రాక్షసులందరినీ మన పాతాల్లో కానీ తొక్కేశారు వాళ్ళు. మన కలియుగం అయ్యే వరకు కూడాను వాళ్ళు మళ్ళా పైకి రారు. అదే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగంలో అయితే రాక్షసులు ఉన్నారు. వాళ్ళని చంపటే పని పెట్టుకున్నాడు దేవుడు. అంతేగాని ఈరోజు కూర్చొని స్వామి నాకు ఉద్యోగం లేదు, నాకు గట్టిగా కావాలి అంటే తేవడానికి దేవుడు లేడు. నేను తప్పు అనడం లేదు. మన యొక్క సంఘంలో ఉన్న ఈ స్థితి ఏంటి అంటే దేవుడు అంటే ఇదే, ఇక ఫిక్స్ అయిపోయాం మనం. ఆయనకున్న బాధ్యతల్లో ఇది చాలా చిన్నది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను విమర్శిస్తున్నాను కదా, మీకు నాలెడ్జ్ కోసం చెప్తాను, నేను విమర్శించడం లేదు. ఇది దేవుడు అంటే ఎవరు అనేది మనకు తెలుస్తున్నది ఇప్పుడు కదా. కాబట్టి దేవుణ్ణి దేవుడుగానే కొలుపుతాం, మన ఇంటి పాలేరులాగా చేయొద్దు దేవుణ్ణి. సో ఇది నాకు మీ విజ్ఞప్తి. రేపు దేవుడు ఏం చేస్తుంటాడు అని తెలుసుకుందాం. నమస్కారం.